ఆత్మదేవుని దీవెనలు పొందగా ముకుళిత హస్తాలతో హృది కోర్కెలతో ముదమారండి నిఖిలేశునకు స్వాగతమివ్వగా. పూజలు పాల్గొనరండి జనమ ఆత్మదేవుని దీవెనలు పొందగా ముకుళిత హస్తాలతో హృది కోర్కెలతో ముదమారండి నిఖిలేశునకు స్వాగతమివ్వగా. త్రిలోకనాథుని దీవెనలు పొందగా శ్రీక్రీస్తు బలిలో రక్షణ పొందగా. త్రిలోకనాథుని దీవెనలు పొందగా శ్రీక్రీస్తు బలిలో రక్షణ పొందగా. శ్రీసు త్యాగ ఫలం ఈ బలియాగం మన జీవిత రక్షణ మార్గం ఈ క్రీస్తు యాగ బలం. పూజలు పాల్గొనరండి జనము ఆత్మదేవుని దీవెనలు పొందగా ముకుళిత హస్తాలతో హృది కోర్కెలతో ముదమారండి నిఖిలేశునకు స్వాగతమివ్వగా. ముదమారండి నిఖిలేశునకు స్వాగతమివ్వగా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, బంజారా హిల్స్ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు డాక్టర్ ఫిలోమినా కుటుంబంలో మరణించిన ఏరువ ఇన్నారెడ్డి, టేక్లమ్మ, షౌరెడ్డి, బాసాని మౌనికమ్మ, ఏరువ బసులేసమ్మ, తుమ్మా చిన్నప్పరెడ్డి, షౌరీలు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం తలమాల సింహరాయుడు, ధనలక్ష్మి, శ్రీ రమ్య, శ్రీ దివ్యలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని మరియు రెవరెండ్ ఫాదర్ ప్రతి చిన్నారావుకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలమాల భాగ్యారావు, రత్నమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, సనత్ నగర్ విచారణ, దివ్యవాణి టీవీ భవన నిర్మాణ దాతలు గోపు జోసఫ్, గోపు ఆరోగ్య జ్యోత్స్న, గోపు ఆరోగ్యరెడ్డి 47వ వర్ధంతి సందర్భంగా మరియు గోపు షౌరీలమ్మ ఆత్మలకు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 77వ పుట్టినరోజు వేడుకను జరుపుకుంటున్న విశాఖపట్నం విశ్రాంత అగ్రపీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 డాక్టర్ మల్లవరపు ప్రకాష్ తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞత బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేరి జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాఘనత వహించిన డాక్టర్ రాయిరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠ మధురవాడ విచారణ పోలిశెట్టి జోసఫ్ కుమార్, జ్యోతి, మధురిమ, జెస్సికా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను కుటుంబంలో అందరికీ ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని, పెళ్లి రోజు జరుపుకుంటున్న జోసఫ్ కుమార్, జ్యోతి దంపతులను దీవించమని, మధురిమ, జెస్సికలకు మంచి భవిష్యత్తు దయచేయమని, జోసఫ్ కుమార్ చేసే వ్యాపారాన్ని దేవుడు దీవించాలని, తలంపులు నెరవేరాలని జేసు, మరియమ్మ, జోజప్ప గారి పేరిట దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం తార్నాక విచారణ అల్లం అవినాష్, ప్రశాంతి కుటుంబంలో
దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజారెడ్డి గారికి, రోజమ్మకి మంచి ఆరోగ్యం మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ప్రభువు మీద కొత్త పాట పాడుడు. విశ్వదాత్రి, నీవు ప్రభువు మీద పాట పాడుము. తేజస్సును ప్రభావమును అతని ఎదుట బంటు వలె నిల్చును. శక్తియు సౌందర్యమును అతని మందిరమును నింపును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి విశ్వాసిని విశ్వాసులారా, ఈనాడు మనం ధ్యానించబోయేటువంటి ఈ 2 పట్టణాలు కూడా మనకు దేవుని యొక్క కృపను, ఆయన నుండి పొందినటువంటి మేలులను మరియు క్రీస్తు ప్రభు మనకిచ్చినటువంటి వెలుగును ఏ విధంగా మనమందరము కూడా ప్రతిబింబించాలో తెలియచేస్తూ ఉంది. ఈనాటి మొదటి పట్టణం మనం చూస్తూ ఉన్నాము. దావీదు యొక్క జీవితములో దేవుడు చేసినటువంటి కృపలకు గాను కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాడు. అదేవిధంగా సువిశేష గ్రంథ పట్టణములో క్రీస్తు ప్రభు మనకందరికీ కూడా మనము ఏ విధంగా ఇతరులకి వెలుగుగా జీవించాలో నేర్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క దివ్య బలి పూజలో ఈ యొక్క 2 పట్టణాలు కూడా ధ్యానించుకుంటూ మనమందరము కూడా భక్తి విశ్వాసాలతోటి పాల్గొందుము. సహోదరి సహోదరులారా, పవిత్రములని ఈ పరమరహస్యములను కొనియాటు ఏగుమోటుకు మన పాపములను ఒప్పుకొందుము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మా వాక్కు క్రియలు నీకు ప్రీతిపాత్రముగా ఉండునట్లు కృపచూపము. తద్వారా నీ ప్రియతమ కుమారుని దివ్య నామ మహిమ కొరకు మేము సత్క్రియలందు నిమగ్నమై జీవింతుముగాక. ఇది మానవ జాతి ఐక్యమునకును శాంతికిని దోహదపడునుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మా ప్రభు అయిన నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు, నీవు నన్నింతగా పెద్ద చేయుటకు నేనే పాటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. మొదటి పట్టణము సమూవేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 18, 19 వచనములు మరియు 24 నుండి 29వ వచనం వరకు. అప్పుడు దావీదు రాజు డేరా ప్రవేశించి యావే ఎదుట కూర్చుండి ఇట్లు ప్రార్థించెను. ప్రభు, నీవు నన్నింతగా పెద్ద చేయుటకు నేనే పాటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. అయినను నీ దృష్టికిదేమీ గొప్ప కాదు. నీ వాగ్దానము పెక్కు తరముల వరకు నీ సేవకుని కుటుంబమునకు వర్తించును. ఈ జనులను కలకాలము వరకు నీ వారిగా ఎన్నుకొంటివి. నీవే వీరికి దేవుడవైతివి. ప్రభు, నీ ఈ సేవకునకు ఇతని కుటుంబమునకు నీవు చేసిన వాగ్దానమును
యుగ యుగముల వరకు నిలబెట్టుకొనుము. నీవు చెప్పిన ప్రకారమే చేయుము. సైన్యములకు అధిపతి యావే ఇశ్రాయేలీయుల దేవుడని ప్రజలు నిన్నెల్లప్పుడూ స్తుతింతురుగాక. నీ సేవకుడు దావీదు కుటుంబము నీ ప్రాపున కలకాలము నిలుచును. సైన్యములకు అధిపతివై ఇశ్రాయేలీయుల దేవుడవై నీవే నేను నీకొక మందిరమును నిర్మింతునని ఈ దాసునకు తెలియపరిచితివి. కనుక నేడు నీ ఎదుట నేను ఈ ప్రార్థన చేయ సాహసించితిని. ప్రభు యావే, నీవు యథార్థముగా దేవుడవు. నీ పలుకులు పరమ సత్యములు. నీ సేవకుని గూర్చి ఈ మేలి మాట పలికితివి. కావున నీవి దాసుని వంశమును దీవింతువేని నా కుటుంబము వారు కలకాలము నీ ఎదుట బ్రతికిపోవుదురు. ప్రభు, నీవు మాట ఇచ్చితివి. ఇక నీ దీవెన వలన ఈ దాసుని వంశము సదా వర్ధిల్లుగాక. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ప్రభు, దావీదును అతడు అనుభవించిన శ్రమలను జ్ఞప్తి అందించుకొనుము. అతడు నీకు చేసిన శపథమును, బలాఢ్యుడవగు యాకోబు దేవుడవైన నీకు చేసిన ప్రమాణమును జ్ఞప్తి అందించుకొనుము. అందరూ. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ప్రభువుకు ఒక స్థానము సిద్ధము చేయి వరకు, బలాఢ్యుడగు యాకోబు దేవునికి వాసస్థలము తయారు చేయి వరకు నేను ఇంటికి పోను, పడుకనెక్కను, నేను నిద్రింపను, రెప్పవాల్పను అని దావీదు బాసు చేసెను. అందరూ. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆడిన మాట తప్పని నీవు దావీదుకు ఇట్లు బాస చేసితివి. నీ కుమారుడు రాజై నీ తరువాత పరిపాలనము చేయును. అందరూ. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. నీ తనయులు నా నిబంధనములు అనుసరించి నేను ఉపదేశించిన ఆజ్ఞలను పాటింతురేని వారి పుత్రులను నీ సింహాసనమును అధిరోహించి శాశ్వతముగా పరిపాలనము చేయుదురు. అందరూ. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ప్రభువు సియోనును ఎన్నుకొనెను, దానిని తన వాసస్థలముగా చేసుకొనెను. అతడిట్లు పల్కెను, ఇది నాకు సదా విశ్రాంతి స్థలమగును, ఇది నేను కోరుకొనిన వాసస్థలము. అందరూ. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కుగా రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 4వ అధ్యాయము పవిత్ర వచనములు 21 నుండి 25 వరకు. ఆ దినములలో యేసు వారితో ఇట్లనెను, ఎవడైనను దీపమును వెలిగించి దీప స్తంభముపై ఉంచును కానీ గంప క్రింద కానీ మంచము క్రింద కానీ ఉంచడు కదా. దాచబడని ఏదియు బట్టబయలు కాకపోదు, బయలుపరచుటకే గాని ఏదియు దాచబడలేదు. కనుక వినుటకు వీలునున్నవాడు వినుగాక. మీరు శ్రద్ధతో ఆలకింపుడు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలవబడును, అంతకంటే అధికముగా కొలవబడును. ఉన్నవానికే మరింత వసగబడును, లేని వాని యొద్ద నుండి వానికి ఉన్నదంతయు తీసివేయబడును. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి 2 దివ్య గ్రంథ పఠనాలను మనం ధ్యానించినట్లయితే ఈ యొక్క 2 పఠనాలు కూడా క్రైస్తవుల యొక్క జీవితంలో ఉండవలసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనకందరికీ కూడా తెలియచేస్తూ ఉంది. అవేమిటంటే దేవుని యొక్క కృప మరియు ఆయన నుండి పొందినటువంటి మేలులను లేదా సత్యాలను ఏ విధంగా ఇతరులతో పంచుతున్నామో మనకందరికి కూడా తెలియచేస్తూ ఉంది. ఎందుకంటే అనేక సార్లు మనము దేవుని నుండి అనేకమైనటువంటి మేలులను పొంది ఉన్నాము. మరి ఆ పొందినటువంటి మేలులను ఏ విధంగా మనమందరం ఉపయోగిస్తున్నాము, పొందినటువంటి మేలులకు గాను ఏ విధంగా కృతజ్ఞత కలిగి జీవిస్తున్నాము అని మనలో మనము ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఈనాటి 2 దివ్య గ్రంథ పఠనాలు కూడా మనకు తెలియచేస్తూ ఉంది. మనము దేవుని నుండి మేలులు పొందినప్పుడు, ఆయన నుండి అద్భుతాలు పొందినప్పుడు మనము అనేక సార్లు వాటన్నిటిని కూడా మర్చిపోతూ ఉంటాము. మరి అటువంటి వారికి అందరికీ కూడా ఈనాటి 2 పఠనాలు కూడా ఒక ఉదాహరణగా ఉంటూ ఉన్నవి. అదే విధంగా అంటే మనకు దేవుడు విలువనిచ్చాడు. మరి ఆ యొక్క విలువను మనం ఏ విధంగా గుర్తించగలుగుతున్నామా అని మనలో మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ ద్వారా మనమందరం కూడా తెలుసుకోవచ్చు. ఒకానొక గ్రామంలో ఒక శిల్పి ఉండేవాడు. ఆ యొక్క వ్యక్తి ఒక మట్టి బొమ్మను తయారు చేసి ఒక తోటలో ఉంచుతాడు. కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని ఏళ్ల తర్వాత అక్కడ ఒక రాజ్య భవనం అనేది ఏర్పరపబడుతూ ఉంది. ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి రాజుకు పాత వస్తువులంటే ఎంతో ప్రీతికరము. మరి ఒకనాడు ఆ యొక్క రాజు ఆ యొక్క తోటలో నడుస్తున్నటువంటి సమయంలో అక్కడ కిందపడి ఉన్నటువంటి ఆ యొక్క మట్టి బొమ్మను చూస్తాడు. చూసి దానిని చేతిలోకి తీసుకొని దానికి ఉన్నటువంటి ఆ యొక్క దుమ్మును దులిపి దానిని తీసుకొని వెళ్ళి తన యొక్క రాజ్యములో ఒక కిరీటము, ఆ యొక్క రాజ్యములో ఒక పీఠముపై ఉంచి దాని తలకు ఒక కిరీటం ఉంచుతాడు. ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలందరూ కూడా దానిని చూసి ఎంతో ఆశ్చర్యపడతారు. మరి అటువంటి సమయంలో ఆ యొక్క బొమ్మ ఈ విధంగా ఆలోచిస్తూ ఉంది, నేను మట్టిని మాత్రమే, ఈ యొక్క రాజ్యంలోనికి నన్ను తీసుకొని వచ్చింది రాజు యొక్క దయ. ఈ కిరీటం నాది కాదు, ఈ పీఠము నాది కాదు. అయినా కూడా రాజు తనకున్నటువంటి మంచి మనసు ద్వారా నన్ను ఈ యొక్క రాజ్య భవనంలోనికి తీసుకొని వచ్చి ఉన్నాడు. నేను మట్టినని మర్చిపోకూడదు. ఎందుకంటే నాకు విలువనిచ్చినటువంటి ఈ యొక్క రాజు యొక్క గొప్పతనాన్ని నేను తెలుసుకోవాలని తనలో తను ఆలోచిస్తూ ఉంది. మరి ఈనాడు దావీదు గారు కూడా ఈ విధంగానే ఆలోచించాడు. ఏమిటంటే
దేవుడు తన యొక్క జీవితంలో చేసినటువంటి ప్రతి ఒక్క అద్భుతాన్ని కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. అసలు దేవుని యొక్క మేలులు మరియు దేవుని యొక్క కృప అనేది ఏమిటి అని మనం గ్రహించినట్లయితే, పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 15వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తూ ఉన్నాము. ఆయన ఈ విధంగా అంటూ ఉన్నాడు, నేను ఏమి అయి ఉన్నానో అవి నా వలన నేను పొందినవు కాదు, కానీ దేవుని యొక్క కృప వలనే నేను ఈ విధంగా ఉన్నానని సెలవిస్తూ ఉన్నాడు. మరి ఆయన యొక్క జీవితంలో మనము కష్టాలను చూస్తూ ఉన్నాము, బాధలు చూస్తూ ఉన్నాము, ఇబ్బందులు చూస్తూ ఉన్నాము, అనేకమైనటువంటి ఆటంకాలు వచ్చినాయి. ఎన్ని వచ్చినా కూడా దేవునికి తనపై ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోలేదు. ఆయన ఎప్పుడు కూడా దేవుడు చేసినటువంటి మేలులకు గాను, ఆయన చూపించినటువంటి కృపలకు గాను ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి జీవిస్తూ ఉన్నాడు. అదేవిధంగా క్యాథలిక్ చర్చిలో కూడా మనం చూస్తూ ఉన్నాము. సిసిసి 1996-97లో మనమందరము కూడా దేవుని యొక్క కృపను ధ్యానించినట్లయితే, ఆ యొక్క కృప అనేది దేవుడిచ్చినటువంటి ఉచితమైన లేదా ఆయన చేసినటువంటి సహాయము. ఈ యొక్క కృపకు, ఆయన చేసినటువంటి సహాయానికి మనము అర్హులము కాము. అయినప్పటికీ కూడా ఆయన మానవులపై ఉన్నటువంటి ప్రేమ వలన ఆయన యొక్క కృపను, ఆయన యొక్క మేలులను ఎల్లప్పుడూ కూడా కుమ్మరిస్తూ ఉంటాడు. అదేవిధంగా మన యొక్క జీవితాలను మనం కూడా గమనించుకోవాలా. ఎందుకంటే దేవుడు మన యొక్క జీవితంలో అనేకమైనటువంటి మేలులు చేసి ఉంటాడు, అనేకమైనటువంటి అద్భుతాలు చేసి ఉంటాడు. మరి అటువంటి సమయంలో మనము ఆ యొక్క దేవుణ్ణి గుర్తించగలుగుతున్నామా? ఏ విధంగానైతే ఆ యొక్క మట్టి బొమ్మ రాజు చేసినటువంటి అద్భుతాలను గుర్తించిందో, ఆ యొక్క దావీదు రాజు దేవుడు చేసినటువంటి అద్భుతాలను గుర్తించి నేను వాటికి అర్హుడినా అని తనలో తాను ప్రశ్నించుకుంటూ ఉన్నాడు. అదేవిధంగా మన యొక్క జీవితంలో కూడా మనము ప్రశ్నించుకోవాలా. దేవుడు నా యొక్క జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు కదా, ఎన్నో మేలులు చేశాడు కదా, మరి వాటన్నిటిని గాను నేను కృతజ్ఞత కలిగి జీవిస్తున్నానా అని మనలో మనం ఆలోచించుకోవాలా. ఎప్పుడైతే మనం దేవుని యొక్క మేలులు పొంది ఉన్నాము, మరి ఆ యొక్క మేలులను ఏ విధంగా ఉపయోగిస్తున్నామని మనలో మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే ఈనాటి సువిశేష గ్రంథ పఠనంలో మనం చూస్తూ ఉన్నాము. ఆ యొక్క సువిశేషములో క్రీస్తు ప్రభు ఒక దీపం గురించి తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఆ యొక్క దీపం ఉన్నంత వరకు మనిషి జీవితంలో వెలుగు అనేది ఉంటుంది. ఎందుకంటే మన యొక్క విశ్వాసము కూడా ఆ యొక్క దీపం వలె ఉండాలి. అనేక సార్లు మన యొక్క విశ్వాసం ఏ విధంగా ఉంటుందంటే, కరెంటు లేని సమయంలో కొవ్వొత్తి కోసము వెతికినట్లు ఉంటుంది. ఎందుకంటే కరెంటు పోయినటువంటి సమయంలోనే ఆ యొక్క దీపం యొక్క వెలుగు, ఆ యొక్క అవసరం అనేది మనకు ఎంతగానో ఉంటుంది. అదేవిధంగా మన యొక్క జీవితంలో కూడా దేవుని యొక్క వెలుగు అనేది ఎంతో ప్రాముఖ్యత కాంచింది. మన యొక్క విశ్వాసం అనేది ఆ యొక్క కరెంటు పోయినటువంటి సమయంలో దీపం కోసము వెతికేటువంటిది కాకుండా ఉండాలి. ఎందుకంటే మనలను ఆ యొక్క దేవుడు తన యొక్క వెలుగుబాటులో చేస్తూ ఉన్నాడు. మనకు ఆ యొక్క క్రీస్తు ప్రభు ఒక దీపం వలె ఉన్నాడు. మనము ఆ యొక్క దీపాన్ని ఒక ఉదాహరణగా తీసుకుంటూ ఆ యొక్క క్రీస్తు ప్రభు వలె మనం పొందినటువంటి ఆ యొక్క దీపాన్ని, ఆ యొక్క వెలుగును ఇతరులతో కూడా పంచాలని ఈనాటి సువిశేష గ్రంథ పఠనము మనకందరికి కూడా సెలవిస్తూ ఉంది. కాబట్టి క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని నుండి మనం పొందినటువంటి మేలులను, ఆయన నుండి మనం పొందినటువంటి ఆ యొక్క కృపను ఎల్లప్పుడూ మన యొక్క జీవితాలలో నెమరు వేసుకుంటూ ఆ యొక్క కృపను, ఆ యొక్క మేలులను ఎల్లవేళలా మన యొక్క జీవితాలలో పాటిస్తూ ఈ యొక్క దీవబలి పూజలో మనమందరము కూడా ఆ యొక్క కృప మరియు మేలులు మన యొక్క జీవితంలో జరిగినట్లే ఇతరుల యొక్క జీవితాలలో కూడా మనము పంచాలని ఈ యొక్క దీవబలి పూజలో మనమందరము కూడా ప్రార్థించుకుంటూ పాల్గొందుము.
కోరిక ఇవ్వాలని ఉంది మధుర కానుక ఇవ్వాలని నా కోరిక ఇవ్వాలని ఉంది మధుర కానుక సృష్టికారక శాంతిదాయక ఏమివ్వగలను నా హృదయముగాక ఏ రీతి పూజింతు నా ప్రియజనగా ఇవ్వాలని నా కోరిక ఇవ్వాలని ఉంది మధుర కానుక ఇవ్వాలని నా కోరిక ఇవ్వాలని ఉంది మధుర కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమనట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా అర్పణములను దయతో స్వీకరింపుము. వీటిని నీ దీవెనలతో పవిత్రమనొచ్చి అవి మాకు రక్షణ సాధనమగునట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుణ్ణి సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహాత్మమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు, పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులు ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరమును ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడను మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రమనొచ్చుచున్నావు. ప్రపంచ మాధ్యాత్మము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనన్న నా శరీరము.
విధమునని భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచిందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహమును స్మరించుచు అతడు మరలా వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఇండునట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీతులతోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచిన ఈ బలిని లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకుడోగు మా లియో జద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమును చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలువెసలు చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకము వీడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచ్చటం చేరి నీ మహిమను వీక్షించుచు నిత్య ఆనందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడినుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక.
నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తుని శరీర రక్తములు మనలను నిత్య జీవితమునకు కాపాడునుగాక, ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. మధురమే విందు పరమాత్ముని వరవిందు. మధురమే విందు పరమాత్ముని వరవిందు. ఆత్మల ఆనందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు. ఆత్మల ఆనందము వసగే ప్రభు యేసుని అద్భుత విందు. జీవము తానై ఫలము తానై జీవజలములు తానై పూజమే ఆయని మనకు. మధురమే విందు పరమాత్ముని వరవిందు. ద్రాక్షవల్లిని నేనే అనుచు, నాలో తీగలు మీరనుచు, తనలో మన
మనలను ఐక్యము చేసి ఫలింపచేయును ఈ విందు. ద్రాక్షవల్లిని నేనే అనుచు, నాలో తీగలు మీరనుచు, తనలో మనలను ఐక్యము చేసి ఫలింపచేయును ఈ విందు. జీవము తానై బలము తానై జీవజలములో తానై పూజ్యమే ఆయనే మనకు, మధురమే ఈ విందు, పరమాత్ముని వరవిందు. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. నేనే లోకమునకు వెలుగును, నన్ను అనుసరించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగును పొందును అని ప్రభువు నుడివచ్చున్నాడు. ప్రార్థించెదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, నీ వాక్కు మా త్రోవకు వెలుగై దారి చూపుచున్నది. నీ దివ్య విందు మాకు జీవముగానున్నది. ఈ జీవము మమ్ము ఆనంద వస్తువములతో నింపుచున్నది. ఈ మహా ఆనందముతో నిత్యము మేము నీ సేవలో తరచునట్లును అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందిరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి సదా కాచి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదుకునే తండ్రి మన ప్రభువు. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఆదుకునే తండ్రి మన ప్రభువు. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. ఎరికో గోడలు అడ్డు వచ్చినా యేసుని ముందుండును. ఎరికో గోడలు అడ్డు వచ్చినా యేసుని ముందుండును. పాడెదము స్తుతించెదము, గోడలు కూల్చెదము. పాడెదము స్తుతించెదము, గోడలు కూల్చెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము. కృతజ్ఞత స్తోత్రముతో యేసుని ప్రతిక్షణం స్తుతించెదము.